నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్పై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై నేడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఓ మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే మహిళా కానిస్టేబుల్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 3 ఏళ్ల తర్వాత ఇదంతా జరగడం గమనార్హం. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆయకట్టు పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేశారు. కౌల్పూర్ ఆశ్రమం వ్యవస్థాపకులు రమేష్ మహారాజ్ 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చార్ధామ్ యాత్ర ముగించుకొని వచ్చిన వారికి ఘనస్వాగతం పలికారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఈరోజు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న హామీ ఇన్ కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. గాంధారి నెహ్రూ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు ఎల్లారెడ్డి మదన్మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.